మకర రాశి వారికి సప్తమ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు. లాభస్థానంలో కుజుడు బుధుడు యోగిస్తున్నారు. 3వ స్థానంలో శని గారు యోగిస్తున్నారు. అట్లాగే శుక్రుడు కూడా యోగిస్తున్నారు తులారాశిలో. ఇన్ని గ్రహాలు యోగిస్తున్నప్పుడు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. అలాగే లక్ష్మీ టెంపుల్కి విజిట్ చేయండి, ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజు శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. శత్రులు అనే వాళ్ళు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మకర రాశి వారికి 2వ స్థానంలో రాహు ఉన్నారు. కుజుడు దృష్టి రాహు మీద పడుతుంది. కుటుంబాధిపతి 3వ స్థానంలో ఉన్న